గత ప్రభుత్వంలో రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఒక నరకం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితిపై జనగలం గ్రౌండ్ రిపోర్ట్. అక్కడ బాగా బ్రిడ్జి దగ్గర బాగా చాలా వరస్ట్ యాక్సిడెంట్లు అయిపోయి బాగా గోతులు పడి అది ఇప్పుడు బాగానే చేస్తారు. అది అసలు వెళ్ళిపోయేవారు, పడిపోయేవారు, యాక్సిడెంట్లు అయ్యి మేము వెళ్ళి లేపి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి వచ్చేవారు. ముందు చాలా ఇబ్బంది పడేవారు అండి గత ప్రభుత్వంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం వల్ల చాలా బాగుంది. రోడ్లు కూడా చాలా అందంగా ఉన్నాయి, లైటింగ్ అంతా బాగుంది. కొప్ప దగ్గర రోడ్డు గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా అధ్వానం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఈ రోడ్డుని పూర్తిగా గాలి వదిలేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం వెహికల్స్ ఎంత హాయిగా వెళ్ళిపోతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా కాలేదు, అప్పుడే రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్థానికులు కూడా చాలామంది చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇక్కడ రోడ్లు బాగోలేక ఎన్నో ఇబ్బందులు పడడం, యాక్సిడెంట్లు అయిపోయాయని కూడా చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గెలిచిన 8 నెలలకి 6 నెలలకైనా రోడ్డు చాలా బాగా పట్టించుకొని చాలా కష్టపరిస్థితుల్లో ఉన్న రోడ్డు ఇంకా మినిమం అడుగున్నర హైట్ లేపి ఈ పరితల అమ్మవారి గుడికి ఆ వాటర్ కొట్టింది. ఈ హైవే వాటర్, ఈ వాటర్ కొట్టినా కూడా గుడి అలా ఇచ్చేసుకొని తర్వాత అలా వాటర్ కొడుతుండేది, గుడి పాడైపోతూ ఉండేది. గతంలోనే ఈ పరితలం 3 సంవత్సరాల కింద గుడి కట్టినప్పుడు వాటర్ అంతా గుడిలోకి పోయేది. అంత ఇష్టమైన ఈ హైవే రోడ్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైట్ లేపి చాలా బాగానే చేశారు. రోడ్డు ఇప్పుడు బాగా అన్నదండి. అప్పుడైతే పెద్ద పెద్ద గొయ్యలు ఉండి బాగా గొయ్యలు ఎక్కువ ఉండే, ఇక్కడ బాగా రిపేర్లు బాగా ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు బాగా రోడ్డు మటు బాగా ఉందండి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ రోడ్డు బాగా చేయక చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, చాలా ఇబ్బందులు కూడా పడ్డాం. ఇక్కడి నుంచి బ్రిడ్జి దాటాలంటే ఇంచుమించు 2 గంటలు పట్టేది. ఒక పేషెంట్ బాగోపోయినా ఆ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళకముందు ఇక్కడే ఇది అయిపోయాడు. ఇప్పుడే బాగుంది సార్ కదా గవర్నమెంట్ కంటే ఇప్పుడు గవర్నమెంటే బాగుంది నిజంగానే. ఇక్కడ ఇంతకుముందు రోడ్లకి చాలా ఇబ్బంది పడేవాళ్ళం కాలేజీకి అట్లకి వెళ్ళడానికి. ఇప్పుడే బాగుంది సార్ నిజంగానే. ఒకప్పుడు గవర్నమెంట్ కంటే ఇప్పుడు గవర్నమెంటే బాగుంది నిజంగానే. గత ప్రభుత్వంలో అయితే అన్నీ చాలా ఘోరంగా, ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ బస్సులు కూడా బయటికి వెళ్తే ఈ గోతులోంచి వెళ్ళి పేపర్లో రోజు చూసుకున్నాం. ఇవాళ అందరూ హర్షించే విధంగా కూటమి ప్రభుత్వం బాగా తయారు చేసింది. రోడ్లు కూడా బాగా డెవలప్ చేశారు. లాస్ట్ గవర్నమెంట్లోనే చేశారు. చిన్న చిన్న గుంతలు పెంచడం వీళ్ళ వల్ల దానివల్ల ఉపయోగం ఏమి లేదండి. ఎప్పటికప్పుడు ఇబ్బంది పడేవాను అంచేత ఇప్పుడైతే చాలా బాగా చేశారు. ఇప్పుడు మాత్రం బాగుంది వెళ్ళడానికి పోవడానికి. మెయిన్ రోడ్డుకి అది ఇబ్బంది అయ్యేది అనమాట. ఆటోలో వెళ్ళేటప్పుడు కుదుపులు కాటిని. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. ఇంతకుముందు రోడ్లు అధ్వానంగా ఉండి కుదుపులు అనమాట. ఇప్పుడు మాత్రం బాగున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్లు పూర్తిగా నాసిరకంగా వేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వర్షం పడిన కూడా గాలి ముక్కుబడిగా రోడ్లు వేశారు, కానీ ఎక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదని ఇక్కడ చాలామంది ప్రజలు కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఈ రోడ్లు వేసినందుకు ఎంతో ధన్యవాదాలని ఇక్కడ మనకి స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో నాయుడు, జనగలం, విశాఖ నుంచి.